వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి. అయితే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఎటువంటి ప్రిపరేషన్స్, ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగించాలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ మ్యాథ్స్ టీచర్ జోషుల చంద్రశేఖర్ గారు. వారిని పరిచయం చేసుకొని ఫుల్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, బాగానే ఉన్నాను. ఓకే, మీరైతే సీనియర్ మ్యాథ్స్ టీచర్, ఎన్నో కళాశాలలో నేర్పించారు పిల్లలకి. అలాగే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు 95% స్ట్రాటజీ ఉపయోగించి జేఈ అడ్వాన్స్లో కనుక సాధించాలంటే ముందుగా ఏం చేయాలంటారు? అలాగే జేఈ అడ్వాన్స్ ఎవరెవరు రాయొచ్చు అంటారు? జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఫేజ్ 1 ఎగ్జామ్ అయింది నాన్న. ఇప్పుడు ఆ ఫేజ్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చాయి. చాలామందికి వాళ్ళకి అనుకున్న మార్కుల కంటే కొంచెం తక్కువే వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఈ వచ్చిన పిల్లల్లో ఒక 2 కేటగిరీగా డివైడ్ చేద్దాం. ఒక 95% అండ్ అబోవ్ వచ్చిన పిల్లలు, 99% అండ్ అబోవ్ వచ్చిన పిల్లలు, 2 పార్ట్స్కి మనం డివైడ్ చేసుకుంటే ఈ 95% వచ్చిన పిల్లల సంగతి ఏంటి అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ అంటే ఏంటంటే వీళ్ళు ఏంటంటే మామూలుగా 95% అనగానే ఇంటర్మీడియట్ మార్కుల ప్రకారం లేదా ఏదైనా ఎగ్జామ్ ప్రకారం చూస్తే అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పని తీసుకోవాలి. కానీ ఇది 95% కాదు, పర్సంటైల్. కాబట్టి ఇందులో ఏంటంటే వీళ్ళ మార్కులు ఏం పెద్దగా గ్రేట్గా వచ్చిన పిల్లలు ఏం కాదు వీళ్ళంతా. కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే బాగా చేసినట్టు. అయితే వాళ్ళకి ఏంటంటే కొన్ని పార్ట్స్లలో వాళ్ళకి పర్ఫెక్షన్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక కాలేజీలో మనకి సెలెక్షన్ వస్తుంది కాబట్టి కొంచెం డీలాగా పడిపోయిన పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. ఇది చాలే ఇంకా చదివినాం 2 ఇయర్స్ నుంచి, కొంతమంది 4 సంవత్సరాల నుంచి కూడా చదువుతూ ఉంటారు. ఈ 95%తో ఎక్కడో ఒకటి అడ్మిషన్ వస్తుంది, ఇంకా జేఈ అడ్వాన్స్ ఎందుకు అనేది ఇంట్లో ఉంటారు. అలాంటి ఫీలింగ్లో ఉంటారు. దీంట్లో ఒక 2.5 లక్షల మందిని వీళ్ళు క్వాలిఫై చేస్తారు. వాళ్ళ పర్సంటైల్ బట్టి ఒక 2.5 lakhs మెంబర్స్ని ఒక 13-14 లక్షల మంది రాస్తారు. దాంట్లో నుంచి ఒక 2.5 lakh మెంబర్స్ని వీళ్ళు క్వాలిఫై చేసి వాళ్ళని జనరల్ కేటగిరీలో సగం మంది, మిగతా కేటగిరీస్ అన్ని కలిపి ఒక సగం మంది, అప్రాక్సిమేట్గా ఒక 2.5 lakhs మెంబర్స్ ఎలిజిబిలిటీ ఫర్ జేఈ అడ్వాన్స్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ జేఈ అడ్వాన్స్కి అప్లై చేసుకుంటారు. ఆ జేఈ ఎగ్జామ్ అడ్వాన్స్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈ లోపల కొంతమంది ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఫేజ్ 2 ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫేజ్ 2 ఎగ్జామ్ ఏంటంటే ఇందులో సరిగ్గా చేయలేని వాళ్ళు, వేరే కొన్ని రీజన్స్ వల్ల సిలబస్ కంప్లీట్ కాని వాళ్ళు, బోర్డు మీద ఫోకస్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఎగ్జామ్కి సెకండ్ ఫేజ్లో వచ్చిన ఎగ్జామ్ మార్కులకి పెద్దగా ఏం తేడా ఉండదు. అనూహ్యమైన డిఫరెన్స్ ఏమి ఉండదు వీళ్ళ ప్రిపరేషన్లో. ఇప్పుడు 95 వచ్చిన వాడికి 96 రావచ్చు, 96 వచ్చిన వాడికి 95 కూడా రావచ్చు, 95 వచ్చిన వాడికి 90 కూడా రావచ్చు. ఎందుకంటే ఈ 95 వచ్చిన వాడికి 90 రావడం అంటే వాడు ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయాడు. పర్వాలేదు, నేను ఎక్కడో ఒకటి సెట్ అయిపోతాను, నాకు వేరే గేమ్ పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదు అనే దీంట్లో ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏంటి స్ట్రాటజీ? ఇప్పుడు ఒక 95% వచ్చిన పిల్లాడంటే మరీ బిలో యావరేజ్ అని చెప్పలేము, మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము. వాళ్ళు ఏం చేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఇందులో 3 సబ్జెక్ట్స్ అమ్మ మెయిన్గా మనం కనుక తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఈ 3 సబ్జెక్ట్స్లలో వాళ్ళకి బాగా నచ్చిన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, లేదా కొంతమందికి 2 సబ్జెక్ట్స్ బాగా నచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే నచ్చటం వేరు, నచ్చిన దాన్ని పర్ఫార్మెన్స్లో ఎగ్జామ్లో మార్కుల కింద కన్వర్ట్ చేయటం వేరు. జనరల్గా ఏంటంటే ఒక సబ్జెక్ట్ బాగా ఉన్న వాళ్ళు జనరల్గా ఈ 95% కేటగిరీలో ఉంటారు, లేదు 3 యావరేజ్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ 1 సబ్జెక్టు బాగా ఎక్స్ట్రాడినరీగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వరకు ఫోకస్ చేసుకుని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత జేఈ ఫేజ్ 2 ఎగ్జామ్ మీద ఫోకస్ చేసుకుంటూ జేఈ అడ్వాన్స్ కోసం ప్రిపరేషన్. ఆ 1 సబ్జెక్ట్ ఏదైతే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారో దాని మీద కొంత ఎక్కువ టైం స్పెండ్ చేసి మిగతా 2 సబ్జెక్ట్స్లలో అంటే ఫిజిక్స్ బాగుంది, కెమిస్ట్రీ బాగాలేదు, లేదా మ్యాథ్స్ బాగాలేదు, అయితే మ్యాథ్స్ బాగుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగాలేదు, ఆ ఉన్న సబ్జెక్టు బాగా ఉన్న సబ్జెక్ట్ని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ మిగతా రెండింటిలో మినిమం ఎంతవరకు వీలైతే అంతవరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళటం. ఇది బేసిక్గా స్ట్రాటజీ. అంటే 3 సబ్జెక్టులని కంప్లీట్గా చదువుకుంటేనే బెటర్ అనమాట. 3 సబ్జెక్టులు ఈక్వల్గా చదువుకునేంత కెపాసిటీ ఉన్న పిల్లలు వీళ్ళు ఉండరు. జనరల్గా 95% వాళ్ళు ఆ కేటగిరీలో ఉండరు. జనరల్గా వాళ్ళకి ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు కానీ బాగానే ఉంటుంది, ఒక సబ్జెక్ట్ మరీ బ్యాడ్గా ఉంటుంది, లేదు 3 సబ్జెక్టులు యావరేజ్గా ఉన్న పిల్లలు కూడా ఉంటారు దాంట్లో. సో ఆ 3 సబ్జెక్టులు యావరేజ్గా ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు దాంట్లో నుంచి కొంత సిలబస్ సెలెక్ట్ చేసుకుంటూ కొంత ఇంపార్టెంట్ చాప్టర్స్ వాళ్ళకి వచ్చిన చాప్టర్స్ని కొన్ని ఇది చేసుకుని లిస్ట్ అవుట్ చేసుకుని వాటి మీద వర్కౌట్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా నెక్స్ట్ ఫేజ్ ఎగ్జామ్కి ఫోకస్ చేసుకుంటూ బాగా తర్వాత నెక్స్ట్ జేఈ అడ్వాన్స్ కోసం ప్రిపేర్ కావడం. అంటే వాళ్ళ ప్రిపరేషన్ జేఈ ఫేజ్ 2 ఎగ్జామ్ కోసం 90% ఉంటే ఒక 10% అడ్వాన్స్ ప్రిపేర్ కావడం
కరెక్ట్, ఉత్తమం. ఉత్తమం. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ అనేది ఏమి ఉత్తగా ఆషామాషి పిల్లల ఆట కాదు. డెఫినెట్గా ఓకే. వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఒక 2 సంవత్సరాల నుంచి సీరియస్గా చేసే పిల్లలు ఉంటారు. పక్కా ప్లాన్ తోనే ఉండాలంటారు. పక్కా ప్లాన్ తోటే ఉండాలి. ఓకే. లేని పిల్లలకి ఏంటంటే ఈ 95% వచ్చిన వాళ్ళు బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఏమి ఎక్స్ట్రాడనరీ పిల్లల కింద మనం తీసుకోకూడదు. ఒక మోస్తరు పిల్లలు వాళ్ళు కొద్దిగా వర్క్ చేసుకుంటే ఏదో వెనకాల ర్యాంకులు రావడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసుకుని జేఈ ఫేజ్ 2 ఎగ్జామ్ మీద ఫోకస్ చేసుకుంటే ఒక 95 నుంచి ఒక 97 తీసి ఇంకొక మంచి ఎన్ఐటీలో అడ్మిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళని ఏం నిరుత్సాహపరచట్లేదు నేను. కాకపోతే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకున్న పరిస్థితి అది. అంటే ఓవర్గా ఏంటంటే మిరాకిల్స్ అనేవి జరగవు ఇందులో. ఓకే. అంటే ఏంటంటే ఏదో సడన్గా ఏదో ఒక అదృష్టం వచ్చేసి నేను 95 వచ్చిన వాడిని నేను జేఈ అడ్వాన్స్లో వెళ్ళిపోతాను అనే వాళ్ళు కొంచెం తక్కువనే ఉంటారు. ఓకే. ఎవరో ఎక్కడో అక్కడ కొంతమంది అరుదుగా అవును. ఉంటారు పిల్లలు. ఎవరైనా 95% వచ్చిన వాళ్ళు జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చే పిల్లలు పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ జనరల్గా ఏంటంటే ఈ మిరాకిల్స్ అనేవి జరగవు. ఓకే. ఏదైనా కూడా ఎట్లుంటుందంటే ప్రిపరేషన్ అనేది ముందు నుంచి ప్రిపరేషన్ ఉండాలి. అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఓకే. అంటే ఇది ఏంటంటే ఏదో చైల్డ్ ప్లే కాదు. అంటే నేను జస్ట్ అట్లా ఒక రోజు అట్లా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతూ నేను జేఈ మెయిన్స్లో 95 వచ్చినాయి కాబట్టి నాకు జేఈ అడ్వాన్స్లో ఒక ర్యాంక్ వచ్చేస్తుంది అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇది కనుక ఫస్ట్ మైండ్లో వాడు పెట్టుకుంటే 90% వాడి ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది. ఓకే. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియజేయటం అంతే. ఇందులో వీళ్ళనేమి మనం ఇన్ఫీరియర్గా చూడటం కాదు, లేకపోతే వాళ్ళకి ఏదో మనం డిగ్రేడ్ చేయటం కాదు. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలిస్తే, ఇది నా పరిస్థితి అని తెలిస్తే వాడు ఏం చేస్తాడంటే వాడికి నచ్చిన దాంట్లో, వాడికి కావాల్సిన దాంట్లో, వాడికి వచ్చిన దాని మీద ఫోకస్ చేసుకుంటాడు. ఈ నెల 2 నెలలు 3 నెలలు టైం ఏదైతే ఉందో జేఈ అడ్వాన్స్ వరకు వాడు సింపుల్గా జేఈ ఫేజ్ 2 ఎగ్జామ్కి అయితే ఈ చదువుకుంటూ స్ట్రాటజీ వాడాలి అంటారు. ఈ స్ట్రాటజీ వాడాలి నాన్న ఓకే. అలాగే ఖచ్చితంగా. అంటే ఈజీ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఈజీ చాప్టర్స్ కొద్దిగా ఉంటాయమ్మా. 2-3 చాప్టర్స్ ఈజీగా ఉంటాయి. ఆ 2-3 చాప్టర్స్ మీద ఫోకస్ చేసుకుంటే దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ కనుక వాడు అదృష్టానికి అందులో రావాలని ఏం లేదు. లేదు. అంటే అన్ని చాప్టర్స్లోంచి క్వశ్చన్స్ వస్తాయని ఏం లేదు. కానీ ఆ ఈజీ చాప్టర్లోంచి కనుక క్వశ్చన్ వస్తే నీట్గా వాడు ఏం చేస్తాడంటే ఆ క్వశ్చన్ ఒకటి చేసేసుకుంటాడు. ఓకే. ఆ క్వశ్చన్ చేసుకుంటే వాడికి ఏంటంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే పర్వాలేదు జేఈ అడ్వాన్స్లో నేను క్వశ్చన్లు చేయగలుగుతున్నాను కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దాంతో ఏంటంటే ఇంకొక 4-5 క్వశ్చన్లు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అవును. ఇప్పుడు టోటల్ ఒక 360 మార్కులు ఉన్నాయంటే ఒక 150 మార్కులు వాడు తెచ్చుకోగలిగినా కూడా వాడికి ఏదో ఒక ర్యాంకు, వాడికి ఏదో ఒక కాలేజీలో సెలెక్షన్ అయితే అంటే ముందు ఎగ్జామ్ పేపర్కి వెళ్తున్నాము, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అని మనం మైండ్లో ఒకసారి ప్రిపేర్ అవ్వి జనరల్గా క్వశ్చన్స్ అన్ని వీళ్ళకి చూసుకోవాలంటారా ఏంటంటే సార్? ఆ స్ట్రాటజీ తెలుస్తుంది నాన్న. అంటే వీళ్ళు తెలుస్తుంది. ఏంటంటే 95% వచ్చిన పిల్లలతోటి కనీసం వాళ్ళు ఒక 200-300 ఎగ్జామ్స్ ఆల్రెడీ రాసేసి ఉంటారు. మ్మ్. వాళ్ళకి ఏంటంటే స్ట్రాటజీ పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మ్మ్. ఏ క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం, ఏ క్వశ్చన్స్ మనం ఈ చేయలేము, క్వశ్చన్ వచ్చే అవకాశం ఈ ఉంది. అవకాశాలు జనరల్గా వీళ్ళు గెస్ట్ చేసినవి Guess- జనరల్గా ఉండవు. ఉండవు. అంటే ఏంటంటే ఏ క్వశ్చన్ వస్తుందని గెస్ట్ చేసేంత పరిస్థితి వాళ్ళకు ఉండదు. అంటే కానీ example కు చాప్టర్స్ ఉంటది. ఎగ్జాంపుల్ ఒక అప్రాక్సిమేట్గా ఐడియా ఉంటది. ఉంటుంది. ఓకే. అంటే ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఆ చాప్టర్ మీద ఫోకస్ చేసుకుని చదువుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఏరియా అండర్ కర్వ్ దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఈ చాప్టర్స్ మెయిన్ చాప్టర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటిని బాగా ఫోకస్ చేసుకుంటే, కోఆర్డినేట్ జామెట్రీ బాగా ఫోకస్ చేసుకుంటే దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఓకే. వాటి మీద ఫోకస్ చేసుకుంటే వాడికి 120, 110 మార్కులు వచ్చే పిల్లలు ఒక 130, 140 తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఇది JEE మెయిన్ ఓకే. ఇంపార్టెంట్. అలాగే సార్ కాలేజెస్ కాలేజెస్ ఎంపిక అనేది కూడా పర్టికులర్ గా కరెక్ట్ గా ఉండాలంటారా? అంటే అడ్మిషన్స్ కాలేజ్ ఎంపిక అనేది ఏంటంటే అమ్మా టూ లేట్ స్టేజ్. ఇప్పుడు అవసరం లేదు. దాని గురించి మనం వేరే వీడియో చేద్దాం. కాలేజ్ ఎంపిక అనేది ఏంటంటే వాడికి ఎట్లా ఉంటుందంటే టాపర్ అనేవాడికి అన్ని రకాల సెలెక్షన్స్ వస్తాయి. టాపర్ కాని వాడికి ఏంటంటే వచ్చిన దాంట్లో నుంచి బెటర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద Okay. మనం ఇంకొక వీడియో చేద్దామమ్మా. ఏ కాలేజు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజీలోకి వెళ్తే బాగుంటుంది అనే దాన్ని మనం కొంతమందికి ఇంకొక ఆ వీడియో లాగా సందేహం కూడా చేద్దాం. ఉంటుంది. ఉంటుందమ్మా. దాన్ని మనం ఇంకొక వీడియో లాగా చేద్దాం. దాని మీద ఒక డీటెయిల్డ్గా చేద్దాం. ఇందులో Okay. ఏంటంటే కాలేజ్ సెలెక్షన్స్ అనే గురించి దీని గురించి మాట్లాడటం కంటే కూడా ఎగ్జామ్ గురించి మనం ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితి. ఓకే. ఓకే. అలాగే సార్ ఎగ్జామ్లలో మెయిన్గా ఫోకస్ పెట్టి మామూలుగా నార్మల్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఫోకస్ పెట్టి వెళ్ళాలి అంటే కనుక ఏ విధమైన టిప్స్ పాటించాలంటారు? నార్మల్ స్టూడెంట్ అంటే ఇప్పుడు ఇందులో ఏంటంటే అమ్మా నార్మల్ స్టూడెంట్ అనగానే రాయడానికి మనం ఉండదు. 95% అనేవాడే నార్మల్ నా Normal. లెక్క ప్రకారం. అది ఓకే. మీ లెక్క ప్రకారం ఒకవేళ టాప్ స్టూడెంట్ అంటే ఎంత ఎంత ఒక 99% అండ్ అబోవ్ వాళ్ళు టాప్ స్టూడెంట్స్ 99% రావాల్సిందే. రావాల్సిందే. వచ్చిన వాడు చాలా బాగా చదివినట్టు, చాలా బాగా కష్టపడ్డట్టు. ఓకే. ఆ 99% అంటే టాప్ 1%లో ఉన్నట్టు. అంటే టాప్ 1%లో ఉన్న వాళ్ళకే వస్తుందని నేను అనట్లేదు. వాళ్ళు కూడా కొన్నిసార్లు టాప్ 1%లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ పోయేసరికి కొంచెం ఏదో పొరపాటు చేసి కొంచెం కిందకి రావడానికి అవసరం ఉంటుంది. కానీ జనరల్గా టాప్ స్టూడెంట్స్ అంటే ఆ టాప్ 1%లో ఉన్న పిల్లలు మాత్రం విపరీతమైన కష్టం వాళ్ళు 2-3 సంవత్సరాలుగా పడ్డ పిల్లలు ఉంటారు.
వాళ్ళ స్ట్రాటజీ టోటల్గా డిఫరెంట్ ఉంది. దాన్ని మనం Okay. ఒక్కొక్క పాయింట్ మీద డిస్కస్ చేద్దాం. అది ఓకే సార్. అలాగే ఈ మధ్యలో జేఈ అడ్వాన్స్ అనే కాదు, అంటే మిగతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా కొంతమంది స్ట్రెస్‌కి లోనవుతూ ఉంటారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటేనే చాలా మంది స్ట్రెస్ అయ్యి మేము రాయలేమేమో ముందుగానే భయపడుతూ ఉంటారు. ఆ భయం వల్ల కూడా చదివింది కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అవునమ్మా. అంటే వీళ్ళ వాళ్ళకి ఈ అంటే ఈ స్టూడెంట్స్‌కి ఏ విధంగా స్ట్రెస్ చెప్తారు? అనేది ఏంటంటే అమ్మా, బేసిక్గా ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నందువల్ల స్ట్రెస్ ఎక్కువ వస్తుంది జనరల్గా. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి నీతో మాట్లాడుతున్నాను, నేను ఏదో పగలదిద్దాం ఎరగదిద్దాం, నేను ఈ అమ్మాయిని డామినేట్ చేసేద్దాము, అందరూ నన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే నా లోపలే ఒక స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. ఓకే. నేనేంటో నేను అది చూపించుకుంటాను, నాకు వచ్చింది నేను చెప్తాను, నాకు రాంది నేర్చుకుంటాననే ఉద్దేశంతో కనుక వస్తే స్ట్రెస్ సగం తగ్గిపోతుందమ్మా. జనరల్గా స్ట్రెస్ ఎట్లా వస్తుందంటే, ఒకటేమో ఓవర్ ఎక్స్పెక్టేషన్. యెస్. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటే నువ్వేంటి నీకు తెలుసుకోవటం అనేది ఇంపార్టెంట్. తెలుసుకున్న తర్వాత పర్వాలేదు, నేను ఒక 40%లో ఉన్నాను, ఒక 30%లో ఉన్నాను, నేను ఒక 35% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోవటం అనేది కరెక్ట్ రీజనబుల్నెస్. ఓకే. నేను ఒక 30%లో ఉండి నేను ఒక 90% ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే డెఫినెట్గా అది స్ట్రెస్కి గురవటమే. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు మామూలుగా ఎగ్జామ్స్, వీళ్ళు క్లాసులలో రాసే ఎగ్జామ్స్కి జేఈ ఎగ్జామ్కి చాలా డిఫరెన్స్ Difference. ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఎగ్జామ్లో వీడికి ఒక 30% మార్క్స్ రాగానే వాడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఫ్రస్ట్రేట్ అవ్వడం కాదు, దట్ ఈజ్ యువర్ కెపాసిటీ అనేది అర్థం చేసుకుని 30ని 35 చేయటం ఎలా అని నేర్చుకుంటే డెఫినెట్గా స్ట్రెస్ తగ్గుతుందమ్మా. ఇందులో మెయిన్గా ఏంటంటే నేను చెప్పేది పేరెంట్స్ సైడ్ నుంచి ఏంటంటే, మీ పిల్లాడి కెపాసిటీ ఏంటో యాక్చువల్గా ఒక ఇండివిజువల్ అనాలిసిస్ అనేది చేసుకోండి. అంటే ఏంటంటే, వాడు ఒక 30%లో ఉన్న వాడిని మీరు తీసుకెళ్ళి 90% తెచ్చుకోమని ఊరికే ప్రెషర్ పెట్టకండి వాడి మీద. ఎందుకంటే అది పెట్టేసరికి ఏమవుతుందంటే అన్నెసరీ ప్రెషర్కి వాడు లోన్ అవుతున్నాడు. మా ఫాదర్ ఇంత ఖర్చు పెడుతున్నాడు పైసలు, ఈ స్ట్రెస్ని నేను ఎలా తగ్గించుకోవాలి అనే ఫీలింగ్లో వాడు ఏం చేస్తున్నాడు, ఇంకాస్త స్ట్రెస్కి లోన్ అవుతున్నాడు. స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుందంటే, మనము చేయలేని పని మన నెత్తి మీద బలవంతంగా రుద్దినప్పుడు వచ్చే స్ట్రెస్ చాలా ఘోరంగా ఉంటుంది. అదే వాడికి నచ్చిన పని ఏదైనా చేయమంటే వాడు రోజుకి 15 గంటలు చెప్తాడు. మీరు వాడికి ఒక మొబైల్ ఫోన్ నుంచి వీడియో గేమ్ ఆడుకోమంటే 15 గంటలు ఆడుకుంటాడు వాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ స్ట్రెస్ లేదు వాడికి ఫీలింగ్. ఇక్కడ స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే 90% ఆఫ్ ద పిల్లలకి ఏంటంటే వాడికి అసలు ఆ పని చేయటమే ఇష్టం లేదు. ఓకే. అటువంటి వాడిని ఫోర్సిబుల్గా నువ్వు ఐఐటి చదువు, అమెరికా వెళ్ళు, డాలర్ సంపాదించు అనే ప్రెషర్ తోటి ఏంటంటే పక్కింటోడికి వచ్చింది, ఎదురింటోడికి వచ్చింది, ముందింటోడికి వచ్చింది, నీకు అనేది కూడా ఉండకూడదు రావాలి పేరెంట్స్‌కి. అనే ఐడియాని కనుక వదిలేసుకుని, బాబు నువ్వు చదువుకున్నది మంచిగా చదువుకో, వచ్చింది సింపుల్గా చదువుకో, నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ బాగా ఫోకస్ Okay. చేసుకో అని వదిలేస్తే ఆ స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గుతుందమ్మా. ఓకే సార్, చాలా ఇది. సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి స్టూడెంట్స్కి విలువైన సలహాలు అలాగే సందేహాలు, జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీ యూస్ చేస్తే మంచిది అని చెప్పి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ అమ్మా.